నమస్కారం. టీచింగ్ వృత్తిలో స్థిరపడాలి అనుకునే వాళ్ళందరికీ ఒక సూపర్ న్యూస్. దేశంలోనే పేరున్న ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ నుండి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. దాని గురించే మనమిప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. అవును, మీరు చూస్తున్నది నిజమే. ఏకంగా 45కు పైగా టీచింగ్ పోస్టులు, అదే మన సికింద్రాబాద్లోనే. ఇది నిజంగా టీచర్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఒక పెద్ద అవకాశమని చెప్పాలి. ఇంతకీ ఈ నియామకాలు ఎక్కడ జరుగుతున్నాయంటే సికింద్రాబాద్ ఆర్కేపురంలో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్లో. ఇది సిబిఎస్ఈ అఫిలియేషన్ స్కూల్. అంటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ చాలా హై లెవెల్లో ఉంటాయన్నమాట. సరే, మరి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో వివరంగా చూసేద్దామా? మేజర్గా పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ఇంకా పీఆర్టీ అంటే ప్రైమరీ టీచర్ కేటగిరీలలో వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ పీజీటీ పోస్ట్ల సంగతి చూద్దాం. బయాలజీ, సైకాలజీ, ఫైన్ ఆర్ట్స్ ఈ 3 సబ్జెక్ట్స్లో ఒక్కో పోస్టు చొప్పున ఖాళీగా ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ ఏంటంటే సంబంధిత సబ్జెక్ట్లో పీజీతో పాటు బీఎడ్ లేదా ఎంఎడ్ చేసి ఉండాలి. ఇక టీజీటీ పోస్టుల విషయానికొస్తే చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఇంగ్లీష్లో 5, హిందీలో 4. ఇలా మ్యాథ్స్, సైన్స్, సోషల్, కంప్యూటర్ సైన్స్, సంస్కృతం సబ్జెక్టుల్లో కూడా పోస్టులున్నాయి. వీటికి గ్రాడ్యుయేషన్తో పాటు బీఎడ్ లేదా ఎంఎడ్ ఉండాలి. కానీ ఇక్కడొక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. అదేంటంటే టెట్ లేదా సీటెట్ తప్పనిసరిగా క్వాలిఫై అయి ఉండాలి. ప్రైమరీ టీచర్ అంటే పీఆర్టీ విభాగంలో అయితే ఏకంగా 16 పోస్టులున్నాయి. దీనికి డీఎడ్ లేదా టీటీసీతో పాటు టెట్ లేదా సీటెట్ అర్హత మస్ట్. ఇవే కాకుండా ప్రీ ప్రైమరీ టీచర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్, ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులు కూడా ఉన్నాయి. వాటికి కావలసిన స్పెషల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడిచ్చారు. పోస్టుల వివరాలు చూశాం కదా. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావలసిన ముఖ్యమైన అర్హతలేంటో ఒకసారి చెక్ చేసుకుందాం రండి. ఏజ్ లిమిట్ విషయానికొస్తే ఫ్రెషర్స్కి అంటే ఎటువంటి టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్లకి గరిష్టంగా 40 ఏళ్ల వరకు అవకాశం ఉంది. అదే ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులైతే ఏకంగా 55 ఏళ్ల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది నిజంగా గ్రేట్ కదా. ఇక కొన్ని స్కిల్స్ అయితే ఏ పోస్టుకు అప్లై చేసినా కంపల్సరీగా ఉండాలి. అవి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, అలాగే ఇంగ్లీష్, హిందీ మీడియంలలో టీచ్ చేసే సామర్థ్యం. ఈ 3 చాలా ముఖ్యం. అయితే నోటిఫికేషన్ చూసినప్పుడు చాలామందికి ఏడబ్ల్యూఎస్ఓఎస్టీ అనే ఒక పదం కనిపిస్తుంది. ఏంటిది అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీని ఫుల్ ఫామ్ ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఆర్మీ స్కూల్స్ కోసం పెట్టే ఒక ఎగ్జామ్. ఈ స్కోర్ కార్డు ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. వెంటనే వచ్చే డౌట్ ఇదే కదా, ఒకవేళ ఈ ఓఎస్టీ స్కోర్ కార్డ్ లేకపోతే అప్లై చెయ్యలేమా? దీని గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఒక గుడ్ న్యూస్ ఉంది. ఒకవేళ ఈ స్కోర్ కార్డ్ లేకుండానే సెలెక్ట్ అయితే జాబ్లో జాయిన్ అయ్యాక 2 ఏళ్లలోపు ఈ ఎగ్జామ్ పాస్ అయి స్కోర్ కార్డ్ సబ్మిట్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి స్కోర్ కార్డ్ లేకపోయినా ధైర్యంగా అప్లై చేసుకోవచ్చు. రైట్, క్వాలిఫికేషన్స్ అన్నీ చూసాం. ఇక అసలు మ్యాటర్కొద్దాం. అప్లై చేయడం ఎలా? ఈ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. గుర్తుంచుకోండి, ఇది పూర్తిగా ఆఫ్లైన్ ప్రాసెస్. సో ప్రతి స్టెప్ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్, అఫీషియల్ వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. సెకండ్, అప్లికేషన్ ఫీజు కోసం ఒక డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ తీయాలి. థర్డ్, ఫామ్ మొత్తం నీట్గా ఫిల్ చేయాలి. ఫోర్త్, దానికి మన సర్టిఫికెట్లన్నింటి జిరాక్స్ కాపీలో అటాచ్ చేయాలి. ఫైనల్గా ఈ మొత్తం ప్యాకేజీని పోస్ట్ ద్వారా పంపాలి, లేదా డైరెక్ట్గా చేత్తో అయినా ఇవ్వచ్చు. మరి అప్లికేషన్ ఎక్కడికి పంపాలి? ఇదిగో ఈ అడ్రస్కి. దీన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎలాంటి తప్పులు లేకుండా ఈ అడ్రస్కే పంపాలి. టు ది ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్కేపురం, సికింద్రాబాద్ 50056. రైట్. ఇక ఫైనల్గా కొన్ని చాలా ముఖ్యమైన విషయాలున్నాయి. వీటిని అస్సలు మిస్ అవ్వద్దు. అప్లికేషన్ ఫీజొచ్చి 250 రూపాయలు. దీన్ని ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం అనే పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అప్లికేషన్తో పాటు పంపించాల్సి ఉంటుంది. ఇక అన్నింటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం లాస్ట్ డేట్. అప్లికేషన్స్ పంపడానికి చివరి తేదీ ఫిబ్రవరి 3, 2026. ఈ తేదీని క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. లాస్ట్ మినిట్ రష్ లేకుండా ముందే అప్లై చేయడం చాలా మంచిది. సో చూసారు కదా,
అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు అస్సలు ఆలస్యం చేయొద్దు. టీచింగ్ కెరియర్ని ఒక మంచి ప్రతిష్టాత్మకమైన సంస్థతో స్టార్ట్ చేయడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. ఆల్ ది బెస్ట్!